నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 17 గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటల్లో చిక్కుకున్న 5గురి కోసం సెర్చింగ్ నడుస్తుంది. నిన్నటి నుంచి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెల్లార్లో ఫర్నిచర్ ఉండడంతో రెస్క్యూ కష్టంగా మారింది. జేసీబీతో ఫర్నిచర్ ను బయటికి లాగిన రెస్క్యూ టీం రోబోతో మంటలార్పుతున్నారు. సంఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజిన్లు మంటలార్పుతూ ఉన్నాయి. ఇక నిన్న మధ్యాహ్నం ఫర్నిచర్ గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. చిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా 4 అంతస్తులకు వ్యాపించాయి. ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలో 2 చిన్నారులు సహా 6గురు చిక్కుకున్నారు. ఇక కాంప్లెక్స్ పైన 3 స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక భవనంలో దట్టంగా పొగ అలుముకుంది. భవనం లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నించినా దట్టమైన పొగతో లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఇక రెస్క్యూకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. చుట్టుప్రక్కల భవనాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్ ఉండి పరిస్థితి పర్యవేక్షించారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో నిర్మాణం జరిగింది. 1960లో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించారు. కొంతమంది ఇచ్చిన దాతల విరాళాలతో భవనాన్ని నిర్మించారు. అచ్యుత్ రెడ్డి ఇచ్చిన ల్యాండ్ తో హిందీ ప్రచార సభ పేరుతో ఈ బిల్డింగ్ కట్టారు. గత కొంతకాలం క్రితం ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి షాప్స్ ఏర్పాటు చేశారు. షాప్స్ ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో సెట్ బ్యాక్ ఉంది, కానీ ఇప్పుడు సెట్ బ్యాక్ లేకుండా ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఇక కేసు కోర్టులో ఉన్నా కూడా అలాగే షాప్స్ నడుపుతూ దందా కొనసాగిస్తున్నారు. सर मैडम बोले सर నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 17 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 5గురు చిక్కుకున్నట్టు తెలుస్తూ ఉంది. మంటల్లో చిక్కుకున్న 5గురు కోసం కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అధికారులు. 10 అక్కడటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వంగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. భవనంలో దట్టంగా పొగ అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 17 గంటలుగా శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దట్టమైనటువంటి పొగ అలుముకుంది అక్కడ. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కి కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. రోబోట్ సహాయంతో అక్కడ మంటలు ఆర్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంటలు అదుపులోకి తెచ్చేందుకైతే ఫైర్ సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఇంకా మంటలు అదుపులోకి రాని సిచ్యువేషన్ కనిపిస్తున్న. భారీగా దట్టమైనటువంటి పొగ మంచు అయితే అక్కడ అలుముకుంది. నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో అదుపులోకి ఇంకా మంటలు రాని సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 17 గంటలుగా అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మేము పైన ఉంటే కింది కూరుకొచ్చినాం. నేను మా పాప పైన ఉన్నాము. దుకాణాలంతా మందే ఉన్నారు, జనాలే ఉన్నారు. మమ్మీ లేదు, వాళ్ళ మేనత్త పిల్లలు. 3 ఫ్యామిలీస్ ఉంటామన్నా మేము. ఒక వాచ్మెన్ ఉంటది, మేము వాళ్ళు అందరం ఇళ్ళని పనిచేసి ఇక్కడ బతకడానికి వచ్చినాము. ప్రణీత్, అఖిలు చుట్టాల వాళ్ళ పిల్లలు. దుకాణాలు వైరంట పనిచేసే వాళ్ళు తీసుకురా. ముస్లిం వాచ్మెన్ అమ్మ కూడా అలానే ఉంది. ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితే లేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల లోపల అవునవును అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా
హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్స్ తీసుకోవాల్సి తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అదే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 hour పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కింద నుంచి స్టార్ట్ అయింది. కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది कोई भी दिखेगा अंदर कोई भी दिखेगा अंदर